గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్స్. సో అందరూ ఎలానో నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, సో అందరూ పిల్లలు 6 మంత్స్ స్టార్టింగ్ కాగానే ఫుడ్ ఏం పెట్టాలని మదర్స్కి ఫుల్ టెన్షన్ ఉంటుందన్నమాట. వీళ్ళు అందరు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. అండ్ మనకు క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది ఏ ఫుడ్ పెట్టాలి అండ్ హౌ టు స్టార్ట్, ఎలా ఏ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ప్రతీది ఉంటుంది. మళ్ళీ 6th మంత్ అయిపోగానే 7th మంత్లో ఎలా పెట్టాలి, ఏమేమి ఫుడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ డౌట్ ఉంటుందన్నమాట పేరెంట్స్ మదర్స్కి అందరికీ. సో నాకు కూడా సేమ్ అలానే ఉండే. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా డాక్టర్ నాకు ప్రిఫర్ చేసింది ఒక షీట్ ఇచ్చిందనమాట. సో ఏ మంత్ ఏ ఫుడ్ యాడ్ చేయొచ్చు, ఎంత కన్సిస్టెన్సీ, ఎలా తినిపించాలి అన్నీ ప్రతిదీ నాకు డీటెయిల్గా ఒక పేపర్లో ఇచ్చారనమాట. సో నేను అదే పేపర్ మీకు కూడా చూపిస్తున్నాను అండ్ మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. అండ్ ఏ మంత్లో ఏ ఫుడ్ స్టార్ట్ చేస్తారో కూడా చెప్తాను. సో నేను రివాన్ష్ని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో చూపిస్తాను కదా, అక్కడ ఈ డాక్టర్ నాకు చిల్డ్రన్స్ డాక్టర్ స్పెషలిస్ట్లోకి చూపిస్తాను. సో ఆమె నాకు ప్రిఫర్ చేసిందనమాట పేపర్. సో ఫస్ట్ నుంచి 6th ఎన్ని మంత్స్కి ఫుడ్ స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు వాటర్ ఎప్పుడు ఇవ్వచ్చు, సాల్ట్ ఇంకా షుగర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అండ్ 7th మంత్ 8th మంత్ నుంచి ఏ ఫుడ్ స్టార్ట్ చేయాలో అన్నీ ఉన్నాయన్నమాట. ఇది టోటల్ టిల్ 12 months వరకు బేబీస్కి ఏ ఫుడ్ ఇవ్వాలో టోటల్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నేను మొత్తం మీకు క్లియర్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ ఏంటంటే అందరికీ డౌట్స్ ఉంటాయి వెన్ టు స్టార్ట్ సాలిడ్స్ అని. సో వీ షుడ్ స్టార్ట్ ఎప్పటి నుంచి మనము సాలిడ్స్ ఎప్పటి నుంచి పిల్లలకు ఫుడ్ స్టార్ట్ చేయాలంటే 6 months నుంచి స్టార్ట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 180 days నుంచి ఫుడ్ స్టార్ట్ చేయాలన్నమాట. అంతకి ముందు ఎప్పుడైనా పిల్లలకి ఫుడ్ ఏం పెట్టొద్దు, వాటర్ కూడా అస్సలు ఇవ్వద్దు. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ మాత్రము కొంతమంది సమ్మర్ వచ్చింది బేబీస్కి థర్స్టీ ఉంటారు, అంటే నీళ్ళ దాహం వేస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అని వాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అస్సలు వాటర్ ఇవ్వద్దు. అండ్ యాజ్ వెల్ యాజ్ పుట్టంగానే కొంతమంది బేబీస్కి హనీ పెడతారు కదా, స్వీట్స్ హనీ, అది కూడా అస్సలు చెయ్యొద్దు. వేరే అంటే అస్సలు కాదు. పాతకాలంలో అలాంటివి చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అస్సలు చేయొద్దనే ప్రిఫర్ చేస్తారు. అండ్ 1 year బేబీస్ 1 year కంప్లీట్ అయ్యే వరకు బేబీస్కి స్వీట్ యాజ్ వెల్ యాజ్ సాల్ట్ ఐటమ్స్, షుగర్ అండ్ సాల్ట్ అస్సలు యూస్ చేయొద్దన్నారు. బట్ నాకు వచ్చేసరికి నేనేం చేశానంటే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే టేస్ట్ కోసము మరీ సాల్ట్ లేకుండా తినడేమో అన్నట్టు నాకు అంటే మా రిలేటివ్స్ అందరు అమ్మ వాళ్ళు చెప్తే విని నేను ఇంకా సాల్ట్ వేయడం స్టార్ట్ చేశాను. అండ్ సాల్ట్ అంటే టోటలీ ఫుడ్కి పర్ఫెక్ట్ సాల్ట్ కాకుండా మనం తినే అంత కాకుండా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేదాన్ని. వన్కి ఇంత కప్ ఆఫ్ బాల్ చేసి జస్ట్ ఇంత సాల్ట్ వేసేదాన్ని. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ క్యాన్ బి స్టార్ట్. సో మనము స్టార్టింగ్ బేబీస్కి ఎలాంటి టైప్లో ఎంత కన్సిస్టెన్సీ ఉండాలని కూడా ఒక డౌట్ ఉంటుంది. ఎలా అంటే ఒక ప్యూరీ లెక్క వాటరీ అలా ఉంటే వాళ్ళకి ఈజీగా దిగడానికి వస్తుంది, మింగడానికి కష్టం అవుతుంది కదా. సో వాళ్ళ డైజెషన్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ కదా, వాళ్ళ బాడీలో పార్ట్స్ మెల్లిమెల్లి గ్రోత్ అవుతూ ఉంటాయి. సో మనము ఎంత ప్యూరీలో పెడితే అంత బెటర్ అనమాట స్టార్టింగ్ 6 monthsలో. అండ్ హౌ మెనీ టైమ్స్, డేకి ఎన్ని టైమ్స్ మనం ఒక ఫుడ్ ఇవ్వచ్చు అని కూడా ఉంటుంది. సో 7th month నుంచి బేబీస్కి ఒక 3 to 4 times ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ అది కూడా ఇంట్లో చేసిన ఉగ్గు ఉంటుంది కదా, అది అయితే బెటర్ అనమాట. అండ్ 3 to 4 times అంటే లైక్ ఇంత కప్ కాకుండా స్మాల్ కప్ ఆఫ్ ఒకసారి ఒక పూట ఒక 5 spoons, చిన్న స్పూన్స్ అంత అలా పెట్టుకుంటే వెళ్తే వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటు అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా మనం పిల్లలకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టపడరు తినడానికి. మనం బలవంతం పెట్టి చేసామనుకో వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా వాళ్ళు తినకపోతే ఆపేసేసేయాలి, కొద్దిగా టైం తీసుకోవాలి, లేదా ఏదన్నా మైండ్ డైవర్ట్ చేసి తినిపించాలి, ఏదైనా టాయ్స్ అలా ఇవ్వాలి. కానీ ఫుడ్ మాత్రము వాళ్ళకి బలవంతంగా పెట్టద్దు. వాళ్ళకి డైలీ లైట్గా అలా పెడుతుంటే ఒక 10-15 days అయినాక వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది. ఈ గ్యాప్లో రివాన్స్ వేసాడు, అరుస్తుంది నా కోసం. చూసారా? హాయ్ చెప్పు అందరికీ, హాయ్ చెప్పు.
ఈ గ్యాప్లో వాళ్ళు లేచిండు. స్టార్ట్ ఇంకా వానికి ఆ సెల్ఫీ స్టిక్ కావాలి అనమాట. ఈ అమ్మని ఫుల్ సతాయిస్తాడు, అస్సలు వదలడు, దాని దగ్గరికి వెళ్తుంటాడు అనమాట. ఇగో ఇవి తీ ఎంత కష్టపడాలి పిల్లలని మెయింటైన్ చేయలేము మనం. అసలు ఏది ఇచ్చినా భయమే. ఈ టైంలో వీనికి ఏది ఇచ్చినా మింగేస్తాడు, చోకింగ్ అవుతుంది అని అదొక భయం అవుతుంది అనమాట. నీకు ఒక పేపర్ ఇస్తా. ఎనర్జెటిక్ బాయ్, టోటల్ సూపర్ ఎనర్జీ వీనికి. అసలు ఎవరికి అంత ఎనర్జీ ఉండదేమో. చలో. అండ్ నెక్స్ట్ టైం నుంచి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా పిల్లలకి పడుకోబెట్టి మాత్రం ఫుడ్ పెట్టకండి. అండ్ హెడ్ కొంచెము ఇన్ కేస్ అట్లా అలవాటు చేస్తే హెడ్ కొంచెం హైట్లో ఉండాలి అండ్ బాడీ స్లాంట్గా ఉంటే మంచిదన్నమాట. ఆల్మోస్ట్ కూర్చోబెట్టి తినిపించడానికి ట్రై చేస్తే చాలా మంచిది. వాటర్ కూడా పడుకోబెట్టి ఇవ్వకూడదు పిల్లలకి. అండ్ ఎస్, కెన్ ఐ గివ్ వాటర్ అండ్ వెన్ టు స్టార్ట్ సాలిడ్స్. సో వాటర్ మాత్రము లైట్గా స్పూన్ ఆఫ్ వాటర్ అట్లా తాపిస్తుంటే సరిపోతుంది వాళ్ళకి 6th మంత్కి మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం ఉండదు వాటర్. ఆల్రెడీ మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి వాటర్ అంత అవసరం ఉండదు కాబట్టి ఒక స్పూన్ తోటి అప్పుడప్పుడు ఒక 3 స్పూన్స్ అలా తాపిస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th మంత్ నుంచి ఏ ఫుడ్ స్టార్ట్ చేయాలో చెప్తాను. 6th మంత్లో రైస్ ఉంటుంది కదా, రైస్తో ఉగ్గు చేయండి. జస్ట్ బియ్యము కడిగి నానబెట్టుకోండి. లైట్గా ఏదైనా పప్పు, పెసరపప్పు అలా వేసేయండి. లేదా ఫస్ట్ టైం చేస్తే మాత్రము జస్ట్ రైస్ కడిగి నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక అవి గాలికి లేదా ఎండకల ఆరబెట్టి మంచి ఫ్రై చేయండి. రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేయండి. మంచి పేస్ట్ చేసి పౌడర్ చేసి ఒక జార్లో పెట్టుకొని ఒక 10 డేస్కి అలా 1 వీక్కి అలా చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ చెప్తుంటే వాడు ఏంటో ఇంకా నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తుండు. సో అట్లా అనమాట. నెక్స్ట్ కమింగ్ టు 7th మంత్ నుంచి ఏంటంటే మనం ఏమేమి ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళకి. సో 6th మంత్లో మొత్తము రైసే పెడతాం కదా. 7th మంత్ నుంచి రైస్, మూంగ్ దాల్ కిచిడి, ఇడ్లీ, ఘీ, బాయిల్డ్ అండ్ ప్యూర్ పొటాటో, క్యారెట్, స్వీట్ పొటాటో, స్మాష్డ్ బనానా, బాయిల్డ్ యాపిల్, కర్డ్. సో 7th మంత్ నుంచి ఏంటంటే రైస్ విత్ మూంగ్ దాల్ ఉంటుంది కదా, పెసరపప్పు, అది కూడా ఫ్రై చేసుకొని కడుక్కొని ఫ్రై చేసుకొని అలానే పౌడర్ చేసుకొని ఉగ్గులాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ యాపిల్ ప్యూరీ చేసి పెట్టుకోవచ్చు. అది మొత్తం సాఫ్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కొద్ది వాటర్ పోసుకొని మొత్తము ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన యాపిల్స్ యాజ్ వెల్ as కొన్ని వాటర్ పోసుకుంటే ఆ వాటర్ కూడా గ్రైండ్ చేసేసుకొని 2 కలిపి అందులోకి తినిపిస్తే సరిపోతుంది. బట్ స్వీట్స్, యాపిల్ స్వీట్ ఉండేలా చూసుకోండి, షుగర్ అట్లా యాడ్ చేయొద్దు కాబట్టి. క్యారెట్ కూడా, పొటాటో కూడా ఇలానే మొత్తము బాయిల్ చేసి స్మాష్ చేసి తినిపిస్తే కూడా వాళ్ళకి మంచిదన్నమాట. అండ్ బనానా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు వచ్చేసి ఏమన్నారంటే బనానా తినిపిస్తే కోల్డ్ ఎక్కువ అవుతుందని చెప్పారు. సో ఇక నేను వానికి బనానా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా అప్పుడప్పుడు పెట్టేదాన్ని, కానీ కంటిన్యూస్గా బనానా పెట్టలేము. బట్ బనానా ఈజ్ వెయిట్ గెయినింగ్, చాలా మంచిది వెయిట్ గెయిన్కి. అండ్ ఇప్పుడు సీజన్ బట్టి, ఇప్పుడు మనం అప్పుడంటే చలికాలం కోల్డ్ కఫ్ అవన్నీ ప్రాబ్లం ఉంటాయని నేను వీనికి ఎక్కువ పెట్టేదాన్ని కాదు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెట్టుకోవచ్చు. బట్ అది కూడా క్వాంటిటీ ఒక వీక్లీ 2 బనానా ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ రైస్ క్వాంటిటీ ఎలా ఉండాలంటే 3:1. 3 ఇంతలు అన్నం ఉంటే ఒక 3 ఇంతలు బియ్యం అయితే 1 ఇంత పప్పు ఉండాలన్నమాట. స్టార్టింగ్ కూడా పెసరపప్పు స్టార్ట్ చేయండి. పెసరపప్పు చాలా మంచిది పిల్లలకి. సో పెసరపప్పు చేయాలి. అండ్ కందిపప్పు అయితే కొద్దిగా వేడి అవుతుంది అంటారు కదా, సో ఎప్పుడైనా ఆల్టర్నేటివ్స్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ నా ఛానల్లో నేను ఉగ్గు చేయడం ఎలా, ఒకటి ఉగ్గు రెసిపీ మినీ బ్లాగ్ వేసాను
షార్ట్. సో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అది మొత్తం మల్టీగ్రెయిన్స్ తోటి చేసిన ఉగ్గు. అండ్ మీరు సెల్లెక్ ట్రై చేయాలనుకుంటే, పిల్లలకి సెల్లెక్ తినిపిద్దాం అనుకుంటే బయట దొరుకుతాయి బాగానే. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టైం, మీకు టైం ఉంటే నేను అది కూడా ఒకటి డ్రై ఫ్రూట్స్ది సెల్లెక్ అప్లోడ్ చేశాను షార్ట్, అలా ట్రై చేసి తినిపియండి. అది కూడా చాలా మంచిది పిల్లలకి అండ్ టేస్టీ, హెల్దీ, ఎవ్రీథింగ్. అంటే బాదం తింటే బ్రెయిన్ పెరుగుతుంది, మంచిగా హెల్దీ ఉంటాయి కదా. సో అవన్నీ అట్లా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th మంత్ వచ్చేసి రైస్, దాల్, ఇడ్లీ, సూజీ ఖీర్, బాయిల్డ్ వెజెస్, కర్డ్, ఘీ, ఓట్స్, క్యాన్ బి మిక్స్డ్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్, ప్యూరీ విత్ రైస్, సెలెక్ట్ లైక్ పంకిన్, బనానా, స్పినాచ్. సో 8th మంత్కి వచ్చేసి రైస్, దాల్ సేమ్ ఎట్లా మనము ఇంకా 8th మంత్ వచ్చేసి కదా ఉగ్గు ఆపేసేసి కుక్కర్లో రైస్ ఇంకా పప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవచ్చు. దాంట్లో కావాలంటే మనం ఏదైనా వెజిటేబుల్స్ ఇక్కడ చెప్పారు కదా, ఈ స్పినాచ్, తోటకూర, పాలకూర స్పినాచ్ అంటే పాలకూర, తోటకూర, లేదంటే ఏవైనా ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర అలాంటివి వేసామనుకో చాలా మంచిది అండ్ టేస్టీ కూడా అవుతుంది. కొద్దిగా జీలకర్ర మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలన్నమాట. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది. సో జీలకర్ర ట్రై చేయండి. అండ్ మనం 8th మంత్ నుంచి సూజీ ఖీర్ అయితే ఉప్మా, సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఉప్మా తినిపించవచ్చు అనమాట. అది సన్నం ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేకుండా. బాయిల్డ్ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే బాయిల్ చేసి లైక్ పొటాటో అయినా, క్యారెట్ అయినా అండ్ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా కూడా వాళ్ళకి బాయిల్ చేసి ఫుడ్లో మిక్స్ చేసి తినిపించినా సరిపోతుంది. ఘీ మాత్రం స్టార్ట్ చేయాలి. మనము 6th మంత్ నుంచే వాళ్ళకి ఉగ్గు పెడతాం కదా, ఆ ఉగ్గులోనే లైట్గా ఘీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. అండ్ ఓట్స్ ఏమైనా ఉంటుంది కదా వాటర్లో, అది కూడా ఉడకబెట్టి మంచి తినిపించవచ్చు వెజిటేబుల్స్ వేసి, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఓట్స్ పెట్టలేను. అండ్ కొంతమంది రాగి ఉగ్గు అంటారు కదా, చేయొచ్చు అంటారు. దాంతో కూడా కోల్డ్ అవుతుందంట. రాగులు అంటే సల్వా అన్నారు. సో రివాన్స్కి నేను ఇప్పటివరకు రాగి పెట్టలేదు. సో మీరు సమ్మర్ సీజన్ అలా అయితే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి రాగి జావా అలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు 9th మంత్లో ఏం స్టార్ట్ చేయాలంటే రైస్, దాల్, వెజిటేబుల్, ఓట్స్, సూజీ, వీట్ హల్వా, జాగరీ, కర్డ్. అండ్ మీరు పెరుగు హల్వా 8th మంత్ నుంచి పెరుగు స్టార్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే పెరుగు తింటే కొద్దిగా ఇంట్రెస్ట్, పెరుగు మీద టేస్ట్ పెరగాలంటే లైట్గా డైలీ ఫ్రెష్ టు ఫ్రెష్ ఏ టైంకి అప్పటిదప్పటికి పెరుగు వేసుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ లంచ్ టైంకి ఒక 9కి వేస్తే లంచ్ 12:30 ఆ టైంకి పెరుగు అయిపోతుంది. సో ఆ పెరుగుతో తినిపించవచ్చు. మళ్ళీ సాయంత్రం నైట్ కోసం, డిన్నర్ కోసము మళ్ళీ ఇంత కొద్దిగా వాళ్ళకి సరిపోయేంత ఒక కప్ ఆఫ్ పెరుగు తోడేసుకుంటే ఫ్రెష్ ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా, పుల్లగా ఉండకుండా ఏ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇష్టంతో తింటారనమాట. అండ్ 9th మంత్లో మీరు సేమ్ లైక్ వీట్ హల్వా ఉంటుంది కదా, వీట్ అంటే చపాతీ పిండి తోటి కూడా హల్వా, లేదా వాళ్ళకి స్నాక్స్ టైంలో ఎలా అంటే చపాతీ పిండివి, దోశలు అలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర దోశ పిండి ఉంటుంది కదా, వాటిది దోశ వేసేసుకొని కందిపప్పు ఉడకబెట్టినప్పుడు చారు కట్టచ్చు. దోశ, ఇడ్లీ అలా కట్టచ్చు. అలా నానబెట్టి తినిపిస్తే సరిపోతుంది. అండ్ 9th మంత్ 10th మంత్కి వచ్చేసరికి రొటీన్గా మనం తినే బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళకి చోకింగ్ కాకుండా మెత్తగా ఈజీ డైజెషన్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట. పిల్లలు ఉంటే ఎంత ప్రాబ్లం, అసలు నన్ను వీడియో కూడా చేసుకొని ఇవ్వట్లేడు. అన్ని పేపర్స్ ఇచ్చాను. సో అమ్మ చేతున్న పేపరే కావాలంట. 1 minute నాన్న. నెక్స్ట్ కమింగ్ టు 10 to 12 months, ఇంకా 9 months అయిపోయింది. 10, 11, 12 monthsలో మనం ఏమేమి స్టార్ట్ చేయొచ్చు చెప్తున్నాను. సో కెన్ గివ్ రాగి చెప్పాను కదా, రాగి జావా అలాంటివి ఇవ్వచ్చు అని చెప్పారు. ఓట్స్ అండ్ వెజిటేబుల్ ఘీ. ఇంకోటి 10th మంత్ స్టార్ట్ కాగానే ఎగ్ ఉంటుంది కదా, ఉడకబెట్టిన ఎగ్, అది కూడా ఇవ్వచ్చు. సో ఉడకబెట్టిన ఎగ్ అంటే వాళ్ళకి మంచి బాయిల్ చేశాక వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ చిన్న పీసెస్ కట్ చేసి మనమే తినిపించాలి. ఎప్పుడైనా లైక్ స్నాక్స్ టైంలో అలా తినిపించాలి.
అండ్ నాన్ వెజ్ ఐటమ్స్. సో 10th మంత్ రాగానే నాన్ వెజ్ ఐటమ్స్ స్టార్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ నాన్ వెజ్ తినిపించడం కాదు, సూప్స్ ఉంటాయి కదా, సో చికెన్ సూప్ చేసుకోవచ్చు అనమాట. 10th మంత్ నుంచి చికెన్ సూప్, ఎగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చికెన్ సూప్ ఎట్లా అంటే చికెన్ మంచిగా వాష్ చేసుకొని చికెన్ పెట్టుకొని అలా కొద్దిగా వాటర్, పెప్పర్, అల్లం ఉంటుంది కదా, అల్లము లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అది వేసుకొని, పుదీనా ఉంటుంది కదా, పుదీనా ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. సో పుదీనా యాడ్ చేసుకొని మంచిగా ఉడకనిచ్చే, మంచిగా బాయిల్ చేయాలన్నమాట. సో ఆ చికెన్లో ఉన్నది మొత్తం ఈ సూప్లోకి వస్తుంది. సో ఆ సూప్ తాపియొచ్చు. అండ్ టేస్టీ, హెల్తీ, బోన్స్కి కూడా చాలా మంచిది. యాక్చువల్లీ మటన్ సూప్ కూడా తాపియొచ్చు పిల్లలకి, బట్ నాట్ ఇన్ 10th మంత్. కొద్దిగా ఓ 12 మంత్స్ వచ్చినాక మటన్ సూప్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 10th మంత్కి వచ్చాక ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ తినిపించచ్చు. ఎందుకంటే అది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫిష్ ఈజీగా తినిపించచ్చు. బోన్లెస్ ఫిష్ చూసి చిన్న చిన్న పీసెస్ వాళ్ళకి వాష్ చేసుకొని, మంచిగా వాష్ చేసుకొని, అందులో కొద్దిగా ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాక అది ఫ్రై చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకొని తినిపిస్తే చాలా మంచిది వాళ్ళకి. హెల్తీ ఫిష్ మాత్రం చాలా మంచిది. సో మీరు 10th మంత్ నుంచి ఫిష్, చికెన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్, ఫిష్ అలానే తినిపించవచ్చు. చికెన్ అయితే చికెన్ సూప్ చేయండి. ఎందుకంటే ఫిష్ అయితే సాఫ్ట్ ఉంటుంది, చికెన్ ఏంటంటే కొద్దిగా గట్టిగా హార్డ్ ఐటమ్ కాబట్టి వాళ్ళకి చికెన్ సూప్ అయితే బెటర్ అనమాట. కమింగ్ టు 12 మంత్స్ యూ కెన్ ఇంట్రడ్యూస్ కౌ మిల్క్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఫుడ్. సో 12 మంత్స్ కంప్లీట్ అయినాక ఏం స్టార్ట్ చేయాలంటే కౌ మిల్క్ స్టార్ట్ చేయండి. కౌ మిల్క్ ఆర్ ఎల్స్ ప్యాకెట్ మిల్క్. నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే కౌ మిల్క్ మంచిది, యూ కెన్ స్టార్ట్ ఇట్. బట్ కమింగ్ టు స్టార్టింగ్లో ఏంటంటే అందులో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా, సో మీరు ప్యాకెట్ మిల్క్ ఏంటంటే అది పాస్చరైజ్డ్ మిల్క్ ఉంటుంది. అందుకే ప్యాకెట్ మిల్క్ స్టార్ట్ చేస్తే మంచిదన్నమాట. ప్యాకెట్ మిల్క్ ఎలా అంటే వాటర్ వేయకుండా మంచి మసలో పెట్టుకొని మెల్లిమెల్లిగా తాపియాలి. సో ఈ సార్కి నేను 12 మంత్స్ బర్త్డే కంప్లీట్ అయ్యాక లైట్గా ప్యాకెట్ మిల్క్ స్టార్ట్ చేద్దామని చూసాను, బట్ అస్సలు తాగలేడు. ఎంత కష్టపడ్డ, బాటిల్, గ్లాస్, స్పూన్ తోటి స్పూన్. హాయ్ అన్న చెప్పు, అందరికీ హాయ్ చెప్పు. హాయ్, దిస్ ఇస్ రివాంష్. అందరికీ హాయ్ చెప్తుండు మరి రివాంష్. మనకి హాయ్ అంటే తెలీదు, అందుకే బాయ్ బాయ్ చెప్పు. అందరూ మమ్ము చిన్నయ్య అడుగు, మమ్ము చిన్నయ్య, మమ్ము చిన్నయ్య, జై చెప్పు. యాజ్ వెల్ యాజ్ హ్యాపీ హోలీ. ఈ పేపర్ నీకే ఇస్తాను లాస్ట్కి. అండ్ సో ప్యాకెట్ మిల్క్ అయితేనే బెటర్ అనమాట. మంచి బాయిల్ చేసి తాపియండి, స్లోగా అలవాటు చేసుకుంటారు. సో వీడు ఒక 12 మంత్స్, 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక ఒక 20 డేస్కి అట్లా స్టార్ట్ చేసినాను నేను. ముందు ట్రై చేశాను తాపినికే, తాగలేడు. ఈ మధ్యలోనే 2 డేస్ నుంచి అలా స్పూన్ తోటి ఒక బౌల్లో పోసుకొని మెల్లిగా స్పూన్ తోటి ఒక్కొక్క డ్రాప్ అలా తాపిస్తే తాగుతుండే అనమాట. అండ్ చోకింగ్ మాత్రం కానివ్వకుండా ట్రై చేయండి పిల్లలకి. హార్డ్ ఫుడ్, పెద్ద పెద్ద ఐటమ్స్, వాళ్ళ గొంతులు ఇరికే ఐటమ్స్ ఇవ్వకండి. సో చోకింగ్ అవుతుంది, అది చాలా ప్రాబ్లం అనమాట. మనము భయపడతాము చోకింగ్ అయితే, అలాంటివి కాకుండా చూసుకోండి. ఇన్ కేస్ వాళ్ళకి ఏ పెద్ద ఐటమ్ ఇచ్చినా మనం ముందు ఉన్నప్పుడే ఇవ్వాలన్నమాట. చేతిలో పట్టించి తినిపించడం అలవాటు చేద్దాం అనుకుంటే అండ్ చూస్తూనే ఉండాలి ఒక్కోళ్ళు, ఎందుకంటే కింద ఏది ఉన్నా తీసుకొని తినేస్తారు. ఈ సార్ చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు, అమ్మని ఫుల్ సతాయిస్తాడు రివాంష్. ఈ మధ్యలో నడవడం స్టార్ట్ చేసిండు. అందరం బర్త్డేకి నడుస్తాడని ఎంతో చూసాము, అస్సలు నడవలేడు. ఒక 5-6 డేస్ నుంచి నడుస్తుండు వాడంతే. ఒక 3-4 అడుగులు అట్లా వేస్తుండు, కింద ఆగిపోతుండు, మళ్ళీ లేస్తుండు, మళ్ళీ అడుగులు వేస్తుండు అనమాట. Next, your baby will now enjoy self-feeding, different food, but be sure not to leave your child alone to prevent choking. సో వాళ్ళంతా వాళ్ళు ఏమన్నా చిన్న సాఫ్ట్ ఐటమ్స్, స్నాక్స్ లాగా ఇచ్చామనుకో ముందు వేస్తే వాళ్ళంతా వాళ్ళు తీసుకొని తినడం అలవాటు చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు ఫ్రూట్స్ అలా అలవాటు చేయాలనుకున్నారనుకో, చిన్న చిన్న పీసెస్ అంటే గొంతులో ఎరకకుండా అంత చిన్న పీసెస్ కట్ చేసి వాళ్ళకి ప్లేట్ ముంగట పెడితే వాళ్ళు తినే అంత తింటారు, పడేసే అంత పడేస్తారు. కానీ వాళ్ళంతా వాళ్ళు తినడం నేర్చుకుంటారు అలా చేస్తామనుకో. అండ్ వాళ్ళకి అలా ఇచ్చినప్పుడు మనం ముందే కూర్చొని ఉంటే సో చోకింగ్ కూడా కాకుండా చూసుకోవచ్చు.
and decrease the milk intake to maximum 250 to 300 ml per day and stop feeding milk at night time as it may lead to tooth decays. సో 12 మంత్స్ అయినాక ఏం చేయాలంటే మిల్క్ది ఇంటేక్ మనము ఫీడింగ్ ఇచ్చేది తగ్గిస్తే చాలా మంచిది నైట్ టైమ్. పడుకునేటప్పుడు వాళ్ళు ఫీడింగ్ ఇస్తేనే పడుకుంటారు, అలాంటివి ఉంటాయి. సో మెల్లిమెల్లిగా టైం తీసుకొని మనం ఫీడింగ్ ఆపేస్తే చాలా బెటర్. అండ్ ఎందుకంటే అవి టూత్ డికేట్స్ పళ్ళకి మళ్ళీ పెద్దగా అయ్యాక ప్రాబ్లం వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫీడింగ్ ఇవ్వండి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటా టాయ్ తెచ్చుకొని ఆడుకుంటుండు. బేబీ అక్కడ చూపి, బేబీని చూపి అందరికి. అది వాంచ్ది బేబీ, అది ఇలా నిల్చున్నాడు చూడు, క్యూట్ క్యూట్. హాయ్ నానా. ఆ హెయిర్స్ ఇంత పెద్దగా అయిపోయినాయి. మొక్కుంది తిరుపతికి వెళ్ళి తీపియాలి, బట్ వామ్మో ఇప్పుడు మొత్తం రష్. ఎక్కడ రీల్స్ చూసినా, ఏ న్యూస్ చూసినా తిరుపతిది టోటలీ రష్. జనాలు గొడవ పడుతున్నారు లైన్లో వెయిటింగ్ చేసి. అందుకే కొద్దిగా ఇట్స్ ఓకే లెట్స్ వెయిట్ అనిపించింది. అందుకే ఇప్పటి ఏం బుక్ చేస్తానే. అయినా తిరుపతికి వెళ్ళాలంటే 3 months ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. సో అది కూడా ఇప్పుడు మేలో చూసాము, బట్ లేకుండే అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకా స్కూల్స్ అలా రీఓపెన్ అయినప్పుడు వెళ్తే కొద్దిగా రష్ కూడా ఉండదు అనిపించింది. అందుకే తిరుపతికి ఇప్పట్లో వెళ్ళట్లేము. నెక్స్ట్ కమింగ్ టు డూ నాట్ ఎంటర్టైన్ యువర్ బేబీ విత్ టీవీ, మొబైల్స్, వాచింగ్ రైమ్స్ అండ్ ప్లేయింగ్ వైల్ ఫీడింగ్. బేబీస్కి మాత్రము మనం తినిపించేటప్పుడు ఫోన్స్ అలాంటివి ఏం అలవాటు చేయకుండా తినిపిస్తే చాలా మంచిది. టీవీ, మొబైల్ ఫోన్స్ అవన్నీ అస్సలు ఇవ్వదు. వాళ్ళ ముంగట ఏమైనా టాయ్స్ పెట్టేసేసి అన్నీ ఆడుకోమని ఇచ్చేస్తే వాళ్ళు ఒక్కొక్క టాయ్ తోటి ఆడుకుంటూ తింటారనమాట. బట్ నేనైతే ఫోన్ వాళ్ళకి అస్సలు అలవాటు చేయలేదు. ఫోన్ లైట్ ఎప్పుడైనా టీవీ చూస్తాడు, ఫోన్ మాత్రం చూడడు అసలు. నేను తినిపించేటప్పుడు మనకి ఫోన్, టీవీ ఏం చూపించను. నార్మల్ టైంలో టీవీ ముంగట ఎప్పుడన్నా కూర్చోబెడితే కొద్దిసేపు ఇన్ఫోబిల్స్ అలా సాంగ్స్ పెడతాను, చూస్తాడు, అయిపోయింది. అది కంటిన్యూ టీవీ నడుస్తూనే ఉంటుంది, కానీ వానంతా వాడు ఆడుకుంటాడు, మొత్తం టీవీయే చూసుకుంటూ కూర్చోడు. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచే పిల్లలను ఎట్లా పెంచుతాం, వాళ్ళు పెద్దగైనాక అట్లా ఉంటారు. మనము అంటే ఒకటి మెయింటైన్ చేసుకోవాలి, పిల్లల ఫోన్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఎన్ని చూస్తున్నాం, పిల్లలు ఫోన్స్కి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారు, గేమ్స్కి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారు, న్యూస్ ఎంతో వస్తున్నాయి. అండ్ ముంగట మన రిలేటివ్స్ పిల్లలు అందరినీ చూస్తున్నాం కదా, వాళ్ళు చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి. నేనైతే బెస్ట్ చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఫోన్స్ అస్సలు ఇవ్వకండి. అంటే టైం స్పెండ్ చేయనీకే చూడండి పిల్లలతోటి. వాళ్ళకి ఏదైనా టాయ్స్ ఇవ్వండి, ఏదైనా కొత్త యాక్టివిటీస్ నేర్పియండి, బట్ ప్లీజ్ ఫోన్స్ మాత్రం ఇవ్వకండి. అండ్ ఇది అనమాట. సో మనము 1 year నుంచి టోటలీ కమింగ్ టు 12 months. సో మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు 6 months నుంచి 12 months వరకు బేబీస్కి ఎప్పుడు ఏ ఫుడ్ ఎలా స్టార్ట్ చేయాలో అనేది నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. అండ్ టోటలీ కమింగ్ టు 1 year వరకు మీరు మాత్రం మిస్ కాకుండా D3 వేస్తూనే ఉండాలి డైలీ 0.5 ml. అండ్ మీరు వేసే D3 బట్టి మీ డాక్టర్స్ ఎంత ప్రిఫర్ చేస్తారో అంతే వేయండి. నాకు మాత్రం D3కి 0.5 ml చెప్పారు, వేసేసాను. అండ్ ఇప్పుడు వానికి 1 year కంప్లీట్ అయింది. సో డాక్టర్ ఆపేయమని చెప్పింది, అందుకే ఆపేసాము. అండ్ ఇంకొకటి 6th month అయ్యాక వీనికి ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు డాక్టర్ ఏం ప్రిఫర్ చేశారంటే ఐరన్ డ్రాప్స్ కూడా ప్రిఫర్ చేశారు వీరికి. సో మేము 6 to 12 months, అది కూడా 1 year వరకు 6th month నుంచి స్టార్ట్ చేసాము. అది కూడా డైలీ ఒక 0.8 ml వేయమని చెప్పారు. సో ఐరన్ డ్రాప్స్ కూడా వేసాము అనమాట. ఇప్పుడు ఐరన్ డ్రాప్స్ యాజ్ వెల్ యాజ్ D3 కూడా ఆపేసాము. మీరు మాత్రం ఇన్ కేస్ ఫుడ్ అలా స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐరన్ డ్రాప్స్ ఇలా ఏమైనా ప్రిఫర్ చేస్తుందో చూసుకోండి, అడగండి ఇన్ కేస్ అలా డౌట్స్ ఉంటే. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. బాయ్.